సరే, ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, మంచి జీవితం, మంచి జీతం. నా కోసం ఇప్పటి వరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ గుర్తుపెట్టుకుని, మీ అందరినీ జ్ఞాపకం పెట్టుకుని, ఉద్యోగం పేరుతో అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాను. నాకు ఖాళీ దొరికినప్పుడు అందరికీ ఫోన్ చేసి తిన్నారా, ఉన్నారా అని అంటూ 2 ముక్కలు మాట్లాడేస్తే అయిపోయిందమ్మా. అదా బతకండి. కాదు మావా, కాదు. తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేచి అప్పట్నుంచి ఆ కిచెన్లో వంటలు చేస్తూ అత్తమ్మ కష్టపడుతూ ఉంటే పనిలో ఆవిడికి కొంచెం సాయం చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకో అత్తయ్య అని ఆవిడని కూర్చోబెట్టి నా చేతో కొంచెం మంచినీళ్ళిస్తే అది కదా మావా ఆనందం. ఏదేమైనా సరే, నా అల్లుడున్నాడరా, నా మేనల్లుడున్నాడు, ఏదైనా వాడికి చెప్పండి, నా వరకు తీసుకురావాల్సిన పనేం లేదు అని ధైర్యంగా చెప్పే మా మావయ్య. ఆ ధైర్యం ఇవ్వడంలో నాకు ఆనందం ఉంది మావ. బతుకంటే అది. వాళ్ళు పెంచిన దానికి, నేను పెరిగిన దానికి అసలు నా బతుక్కి అర్థం అంటూ ఒకటి ఉండాలంటే అది మావ.